నాకు అన్యాయం జరిగిపోయింది అవ్వో! నాకు అన్యాయం జరిగిపోయింది. అయ్యో! నాగో సోలగేపుకోలో అయ్యో! ఇయాలటి నుంచి రీల్స్ వాళ్ళకి షేర్ చేయాలనే అవ్వా! నా రీల్స్ ఓపెన్ చేయలేవని వాళ్ళతో లొలి పెట్టుకొని శిరీష బయటకు పోయినప్పుడు నన్ను వాళ్ళు ఫోటోలు తీస్తానే శిరీష. అవన్నీ కాదే చిన్నప్పటి నుంచి నిన్న ఇయ్యాలనా గింతున్నప్పటి నుంచి నీ దాంట్లో చూసి రాసుకుంటా ఎగ్జామ్లో పాస్ అవుతున్నా. గీంత ఆఖరెట్టుకొచ్చిన అట్టెట్లో ఒక్క ఏడాది ఆయన ఒక్క ఏడాది అయితే డిగ్రీ అయ్యే పోతుండే. ఇప్పుడు ఆడియో చూపిస్తాడు నాకు చెప్పు. ఆ ముంగటి పోరాడైతే షానగాడు అస్సలు చూపియాడు. అట్లా ఇట్లా నీ దాంట్లో చూసుకుంటే గీంత ఆఖరెట్టుకొచ్చిన ఇట్లా ఎత్తావు నువ్వు చెప్పు. నీకు న్యాయం అవుతుందా? ఏడిపోయినా చెప్తుంటే నా బాయ్ ఫ్రెండ్తో గాడిపోయినా నా బాయ్ ఫ్రెండ్తో గీడిపోయినా అని అన్నీ చెప్తుంటే ఇట్లా సాస్తే మాత్రం నాకు చెప్పవా? గింత న్యాయమా? నీకు న్యాయం అవుతుంది ఆమె చెప్పి. టిఫిన్ డబ్బాలు కూడా నా టిఫిన్ నువ్వు తిందు నీ టిఫిన్ నేను తింటుంది అన్నీ ఒకటే దగ్గర అన్నీ ఒకటే దగ్గర చేస్తుంటే గింత జల్దీ నన్ను అన్యాయం చేస్తావు నేను అస్సలు అనుకోలే. ఇన్స్టాలో నా రీల్స్ వాళ్ళకి షేర్ చేయాలి. ఇన్స్టాలో నా రీల్స్ వాళ్ళకి షేర్ చేయాలి. వాళ్ళు తీస్తారు. అస్సలు ముచ్చట ఏంటంటే నా రీల్స్ వాళ్ళు తీస్తారు. చెప్పు నిన్న మొన్ననే మొదలు పెట్టినా పోరి జర్రన ఫేమస్ కానీ ఫేమస్ అయినాక వస్తాను ఆగేడదానివి కాదా? ఆగేడదానివా కాదా? దోత్తు 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 అనుకున్నా. ఒక్కళ్ళమే వచ్చినాం ఒక్కళ్ళమే పోతామని మా అయ్యో కంటుండే ఏమో అనుకున్నా. గీయాలి అర్థమైంది. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.